ఈ పేరుని నాని గారికి అంబర్ రాంబాబు గారికి సిగ్గు శరం లేదా? మావోడే చెప్పులు అయిపోయింది అంటాడు, వీడు మావోడే అంటాడు. మరి మావోడేగా పేరుని నాని గారు అంబర్ రాంబాబు గారు, వీడు సంబరాల రాంబాబు లెక్క జమ్మ చెక్క ఎగిరి అన్నీ చేశాడు. ఏంటి చేసింది వాడిని? ఏది ఆడు జనాలకు వెళ్ళమని అంబటి రాంబాబు గారిని పేరుని నాని గారిని చెప్పులు తెచ్చుకుంది అందరు జనాలు. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు బిరుదు పార్థనాయుడు అన్న. ఏం చేస్తారు? నేను ఆటో డ్రైవరు, వంట మాస్టర్. మరేంటన్నా, ఏంటి అసలు ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు పట్టించుకోవట్లేదు ప్రజల్ని, అసలు మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. అసలు ఏంటి ఇతన్నా మనం గెలిపించుకున్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అంటే అసలు మా ప్రభుత్వంలో చేసిన మంచి కూడా చంద్రబాబు చేయలేకపోతున్నాడు అసలు గెలిచాక అని చెప్పి మాట్లాడుతున్నాను. అన్న ఎలా చూడొచ్చు అంటారు? ఎలక్షన్ల ముందు సూపర్ 6 అనే పథకం పెట్టాము. సూపర్ 6 పథకంలో ఆల్రెడీ 4 పథకాలు రిలీజ్ చేశాము. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలకి 1500 చొప్పున అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు కూడా 1500 చొప్పున వేస్తామని చెప్పి ఆల్రెడీ కొత్త మళ్ళీ 5వ పథకం మొదలైంది సూపర్ 6 పథకంలో. ఇంకేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి నిన్న సుభాష్ మంత్రి గారిని ఏమని ప్రచారం చేశాడు? జబర్దస్త్లో యాంకరు మొన్న సంక్రాంతి సంబరంగా పర్వంలో రాజమహేంద్రవరంలో వాళ్ళు ప్రోగ్రాం చేయడానికి వెళ్తే స్టేజీ మీద వాళ్ళందరూ ఆ టీం మొత్తం జబర్దస్త్ టీం మొత్తం కూడా ఒక్కసారి 2 స్టెప్పులు అని చెప్పి అంటే ఆ మహిళ కాదు, ఇద్దరే దాంట్లో ఒక లేడీ క్యారెక్టర్ వేసి ఆమె చేస్తే 2 స్టెప్పులు వేయండి సార్ అని చెప్తే దాన్ని కూడా చేసి ఆయన 2 స్టెప్పులు వేయడం జరిగింది. దాన్ని రేపు చేసింది అక్కడ అంటే ఆయన రేపు చేశారేంటి సుభాష్ గారు? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో వివరం అనేది పబ్లిక్ పరంగా ప్రజలకి మీరు చూపెట్టాలి. నువ్వు తాడేపల్లిగూడెంలో కూర్చుంటున్నావు, లేకపోతే బెంగళూరులో కూర్చున్నావు, అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో నీకు తెలియదు. ఏమి జరగలేదు. రైతన్నగా డబ్బులు వేయలేదా? అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా? ఆటో వాళ్ళకి వాహన మిత్రత పరంగా వేయలేదా? ఏ రకంగా ఏ పథకాలు స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు చేస్తారో. నువ్వేమో మళ్ళీ ఎలక్షన్లో 15 నెలల ముందు ఉన్నాక నీ పాదయాత్ర మొదలు పెడుతున్నా అని చెప్తున్నావు. నువ్వు పాదయాత్ర చేసినా, దండాలు పెట్టినా, ఇంకోసారి పోయినసారి పెట్టినట్టు ముద్దులు పెట్టి మొలగాలు పెట్టి ముడ్డిగా అయినా చిన్నపిల్ల ముడ్డిగా అయినా కూడా నీకు ఎవడు ఓట్లేడు. కానీ నువ్వేంటంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. నీకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. ఆ తిహార్ జైలుగా అనేది ఎటు అనేది నీకు అర్థం కాదు. లక్షకోట కుంభకోణంలో నువ్వు ఆల్రెడీ 18 నెలలు జైలు శిక్ష అనుభవించావు. ఆ రోజు నీ చెల్లి మీ అమ్మ పాదయాత్ర పరంగా చేసి నిన్ను ఏదో నమ్మి ఓట్లేసారు తప్ప నీకు చేయడానికి లేదు. తల్లికి చెల్లికి బాబాయిని హత్య కేసులు 100 రకాలుగా మార్చావు. హత్య కేసులు నీ ఏ రకంగా చూస్తారు ప్రజలు, ఏ రకంగా చూడరు, నీకు ఓట్లేరు. అంటే అన్న ఏదైతే ఈ రోజున జనసేన కోడూరు ఎమ్మెల్యే నారా కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారి వీడియో బయటకు వచ్చిన తరుణంలో అసలు ఈ రోజున ఏంటి అసలు వీళ్ళు ఈ పరిస్థితి ఏంటి, వీళ్ళ మనం గెలిపించింది, అసలు అమ్మాయితో అలా చేయటం ఏంటి, అసలు అధినాయకుడు సక్రమంగా ఉంటే మిగతా నాయకులు కూడా సక్రమంగా ఉంటారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మన సుభాష్ గారి డ్యాన్స్ వీడియో కూడా దాన్ని కూడా మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అసలు వాడు వీడు సంబోధిస్తూ ఉన్నారు అసలు పక్క నాయకుల్ని. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు మొన్న జరిగిన జనసేన దాంట్లో ఆ అమ్మాయి అనేది మీడియాతో మాట్లాడుతుంది. అసలు 18 నెలల్లో 5 అబార్షన్లు అలా జరుగుతాయి. నాకు పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు, 1 సంవత్సరానికి ఒక పిల్లోడు పుడతాడు. అంటే 18 నెలల్లో 5 అబార్షన్లు ఎలా చేసుకుంటాం? అది ఏమన్నా మానవత్వం కానీ ఆ అమ్మాయికి కానీ ఏమన్నా జ్ఞానం సిగ్గు శరం ఏమైనా ఉందా? 18 నెలల్లో 5 కానుపులు ఎలాగైతాయండి? ఆయన్ని 25 కోట్లు డిమాండ్ చేసింది. ఇప్పుడు నీకు ఇష్టం ఉండే వెళ్ళావు, ఇప్పుడు చేయగలిగితే చెప్పట్లు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఆయన దగ్గర పడుకుంది ఏంటి? కాదు కదా. మీరు 18 నెలల్లో అసలు 5 అబ్బాయిలు అని అమ్మాయి ఎలా చేయించిందని ప్రూఫ్లు ఏమంటుంది? ఆ ప్రూఫ్లు ఏమన్నా ఏ డాక్టర్ ప్రూఫ్ ఇస్తాడు అసలు? అంటే నేను సంజీవని హాస్పిటల్లో కూడా తీసుకున్నాను అని చెప్పి అబార్షన్ చేయించానని చెప్పి మాట్లాడుతుంది. మరో పక్కన అక్కడ డాక్టర్ గారు కూడా అసలు మా హాస్పిటల్కి వచ్చింది కరెక్టే కానీ అబార్షన్ అయితే మేము చేయలేదని చెప్పి ఆయన మాట్లాడారు. అసలు ఎలా చూడొచ్చు అంటారన్నా? ఏమండి అసలు ఏ డాక్టర్ అయినా సరే ఎంత జ్ఞానం ఉన్న పెద్దలు మాత్రం అమాయకులు కాదు కదా.
ఇప్పుడు తాతల మొత్తం పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. 18 నెలల్లో 5 అబార్షన్లు అయినాయంటే ఎవరు నమ్ముతారండి? దీన్ని ప్రచారం చేసి ఆయన మీద రోమర్ తెచ్చి జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు దుష్టప్రచారం చేయడానికి చేశారు. కానీ అసలు ఆ అమ్మాయికైనా ఉండాలి కానీ ఆడపిల్ల మనం ఏం అనకూడదు. మగోడైతే ఆ మాట 18 నెలల్లో 5 అబార్షన్ ఎలాగైతే అండి, ఎంత దారుణం అండి అది. అంటే అన్న మరి ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రోజున ఏంటి ఈ ప్రభుత్వం? అసలు మనం ప్రభుత్వంలో ఉన్నామా లేక జంగిల్ రాష్ట్రంలో ఉన్నామా? ఆ ప్రభుత్వం ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా అందరూ రోడ్ల మీద వచ్చి ధర్నాలు కూడా చేస్తున్నారు. సేవ్ అమ్మాయి లైఫ్ అని చెప్పి కూడా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చుంటారు? అసలు అంటే గత ప్రభుత్వంలో జరగలేదా? పేర్ని అడిగాడు మావోడే, అంబటి రాంబాబు గారు మావోడే. వీళ్ళని పేడ్ బ్యాచ్గా తయారు చేసి ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని 5 పెళ్లి చేసుకోవడం, 3 పెళ్లి చేసుకోవడం, 4 పెళ్లి చేసుకోవడం అని చెప్పి దుష్ప్రచారం చేసి ఆ ప్యాకేజీ కోసం ఆయన ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ అలా పోరాడితే రైతులకి ఆయన సొంత నిధులతో ఆయన డబ్బులు ఎలాగిస్తాడు? ఈ పేర్ని నాని గారికి, అంబటి రాంబాబు గారికి సిగ్గు శరం లేదా? మావోడే చెప్పులు అయిపోయింది అంటాడు, వీడు మావోడే అంటాడు. మరి మావోడేగా పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, వీడు సంబరాల రాంబాబు లెక్క జమ్మ చెక్క ఎగిరి అన్నీ చేశాడు. ఏంటి చేసింది వాడిని? ఏది ఆడు జనాలకు వెళ్ళమని అంబటి రాంబాబు గారిని, పేర్ని నాని గారిని చెప్పులు తెచ్చుకుంది అందరు జనాలు. మా కాపులేదు అందరూ ఇద్దరిని. వీడు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు ఎంత చేశారు? ఆ రోజు అధికారం ఉన్నదని చెప్పి ఇడిగో తిన్నింటి వాసాలు లెక్క రాజీ భిక్ష పెట్టింది ఎవడు? ఆ రోజు వంగవీటి రంగా గారు పెట్టిన భిక్ష. వంగవీటి రంగా గారు ఆ రోజు సామాజిక వర్గానికి అన్నిటికీ పరంగా ఉపయోగపడుతుందని చెప్పి కాపు సామాజిక వర్గానికి మొత్తానికి పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు గారిని చేశారు. మరి గోదట్ల మారావు గారిని ఆయన చేసినప్పుడు, ఆ వీడియోలు చేసినప్పుడు వీళ్ళు ఎంత చేశారు? వీళ్ళ పరంగా ఏమైనా ఉందా? నాకు సిగ్గు శాలం ఈ 4 రోజులు. ఈ రోజున మీడియా ముందు ఇంట్లో పిలుచుకొని 4 ముందు మీడియా పెట్టుకొని మాట్లాడకదా అంబటి రాంబాబు, పేర్ని నానిగా మీరు జనాల్లో రండి. జనాల్లోకి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని కాపులే. ముందు పక్కకు వస్తారు కూడా కాదు, ముందు కొట్టేది మనమే. కానీ అన్ని కులాల పరంగా మిమ్మల్ని కొడతారు. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చిందిరా. మీకు మీరు ఏం చేశారా? మీరు రాష్ట్రానికి మీరు ఎవరి కాడు దోసుకదెంగి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఇవాళ ప్యాకేజ్ స్టారే మారుమూల అడవిలో కూడా రోడ్లు వేయించిన మగోడు పవన్ కళ్యాణ్. పిఠాపురం అనేది మీ జీవిత చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఇవాళ ఆ వాటర్ని పరంగా పెట్టునుగా మీకు పిఠాపురం అనేది ఒక కుంభస్థానం లాగా చేసి ఒక స్వర్ణ ఆంధ్ర లేకపోతే చేసి పెట్టిన మగోడు. పని చేసినోడు తిరగక్కర్లేదు, పని జరిగిందా లేదని చెప్పి చూపెట్టాడు. మరి